ఎప్పుడు పన్నీర్తో ఒకేలా కాకుండా ఇలా పాయసం ఒకసారి చేసుకోండి. తీపి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా తెలుసు అంటారా? మా ఊరు సైడ్ అయితే పాయసంలో ఇలా అక్కడక్కడ పన్నీర్ ముక్కలు తగులుతా చూడండి. నేనైతే ఆ పన్నీర్ ముక్కలే వెతుక్కునేదాన్ని, అంత బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కడాయిలో నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు, కిస్మిస్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి నేతిలో వేయించుకోండి. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోండి తీసి. మీరు రోస్టెడ్ సేమియా కాకుండా నార్మల్ సేమియా అయితే ఈ నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే రోస్టెడ్ సేమియా వాడుతున్నాను కాబట్టి వేయించుకోవట్లేదు. అందులో నేను 1/2 లీటర్ చికెన్ పాలు వేసుకొని 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇది మరిగేలోపు నేను చిన్న పన్నీర్ ముక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ పన్నీర్ ముక్కని కట్ చేసుకుంటున్నాను. వీలున్నంత వరకు చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చిన్నది కదా పన్నీర్ ముక్క, చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను 2 యాలకులు పాలు మరిగాక వేసుకోవాలి. ఆ తర్వాత ఇది బాంబినా సేమియా నేను రోస్టెడ్ది తీసుకున్నాను, సన్నది వేస్తున్నాను. ఇది మరీ పుల్లల్లా ఉంటుంది, నేనేం విరలేదు, అలానే వేసాను. మీరు కుదిరితే విరుచుకోండి. నేనైతే విరిచి అలిసిపోయాను, ఎందుకంటే అది విరుస్తుంటే చుట్టుపక్కల తుల్లిపోతుంది, మొత్తం గ్యాస్ మొత్తం డర్టీ అయిపోతుందని మరి ఇంకేం విరట్లేదు. ఇందులో నేను 6 స్పూన్లు చక్కెర వేసుకుంటున్నాను. ఎక్కువ టైం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరిగించాల్సిన అవసరం లేదు. సేమియా వేసాక జస్ట్ వెంటనే అన్నీ వేసుకోవాలి. పంచదార వేసి కొంచెం కరిగాక ఇక కంటెస్టెడ్ మిల్క్ వేసుకున్నాను. వేసుకొని ఇలా మరి కాసేపు మరిగించుకున్నాక పన్నీర్ ముక్కలు వేసి ఒక 2-3 పొంగులు రానివ్వాలి. అప్పుడే పన్నీర్ కొంచెం మెత్తబడుతుంది. నేనేం రోస్ట్ చేయలేదు కదా పన్నీరు, కుదిరితే మీరు రోస్ట్ చేసుకోండి. నేనేం చేయకుండా అలా వేసాను. టేస్ట్ సూపర్గా ఉంది. మీకు ఇదే చిక్కదనము ఉండాలి అంతే, లేకపోతే పల్చని కావాలంటే చివరిలో వాటర్ వేసుకోండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇది మరి చిక్కబడదు, మనకి డే మొత్తం ఉంచినా అలానే ఉంటుంది. ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. మీకు అనిపిస్తుంది చప్పగా అయిపోద్దేమో అని, చప్పగా ఏం అవ్వదు, అలానే ఉంటుంది టేస్టు. కుదిరితే మీరు పంచదార వేసుకోండి, నేనేం వేసుకోలేదు, సరిపోయింది. ఇంకా ఇందులోనే మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉన్న పన్నీర్ సేమియా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ పాయసం సూపర్గా వచ్చింది. మా పిల్లలు అయితే తిన్నారు. మా సాయి అయితే పన్నీర్ అంటే ఇష్టము, పన్నీర్ ముక్కలే 2 ఏరుకొని తిన్నాడు. పాయసం తిండి అంతగా, వాడు స్వీట్కి కొంచెం దూరంగానే ఉంటాడు. ఈరోజు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.